హాయ్ పీపర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకడం. నేను ప్రసాద్. జగన్ పై ఈడీ కొరడ 800 కోట్ల ఆస్తి జప్తు. విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసులకు సంబంధించి ఏదైనా సరే మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎప్పుడు కేసా, ఎప్పుడుది, ఏంటి అని చెప్పేసి చాలా మందికి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అన్ని కేసులు ఉన్నాయి, ఒక్కొక్క సంవత్సరం ఆయన పైన ఏదో ఒక కేసు వస్తానే ఉంటుంది. సో ఈ క్రమంలో మొట్టమొదటి కేసులు ఉన్నాయి చూసారా, క్విడ్ ప్రోకోకు సంబంధించిన వ్యవహారం, అదే ఇప్పుడు తెరపైకి వచ్చింది. సుమారుగా 12-13 సంవత్సరాల నుంచి ఆ కేసులు మందగించి ఏమైనాయి అంటే దాని పురోగతి సంబంధించిన వ్యవహారం అంతంత మాత్రంగానే ఉంది. ఈ క్రమంలో ఈ రోజు ఒక సంచలనమైన విషయం అయితే చోటు చేసుకుంది. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహారం క్విడ్ ప్రోకో. అసలు క్విడ్ ప్రోకే అనే పదాన్ని తెలుగు వాళ్ళకి పరిచయం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా మంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడతారు. సో ఈ క్విడ్ ప్రోకో అంటే ఏంటి? ఒకరికి ఒక లబ్ధి చేస్తే తిరిగి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక రూపాన మనం లబ్ధి పొందటం. సో ఆ క్రమంలో నేను ఒకటి ఇస్తాను, నాకు ఇంకోటి ఇవ్వండి అని చెప్పేసి చేసే పద్ధతిని క్విడ్ ప్రోకో అంటారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రకారంగా చాలా మంది పెట్టుబడిదారులకు ఈ విధంగా చేశారు, లబ్ధి చేకూర్చారు, పైగా ఆయన కూడా లబ్ధి పొందారు అని చేసి, ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు చూసారా 2009లో, అప్పటికి సంబంధించిన వ్యవహారాలు ఒకదాని తర్వాత ఒకటి తెరపైకి వచ్చినాయి. ఈ క్రమంలో ఈడీ సుమారుగా 800 కోట్ల రూపాయల ఆస్తిని జప్తు చేసింది. ఇంతకీ ఎవరెవరికి సంబంధించిన వ్యవహారం ఏంటి అనేది మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే పునీత్ దాల్మియా కంపెనీ, సో వాళ్ళది 793 కోట్ల రూపాయల జప్తు చేయడం జరిగింది ఈడీ. సో గతంలో కడప జిల్లాలో అక్రమంగా సున్నపరాయిని తరలించడం, ఆ గనులను ఆయన కేటాయించడం, ఈ పునీత్ దాల్మియా కంపెనీకి ఇవన్నీ కూడా కట్టబెట్టడం, వారికి లాభాలు చేకూర్చేలాగా చేయటం. సో ఆ వారికి లాభాలు చేకూర్చడంతో పాటుగా తిరిగి ఆ కంపెనీ నుంచి ఈయన మరలా డబ్బులు తీసుకోవడం. ఈ విషయాన్ని సిబిఐ ఎప్పుడో చెప్పింది, దర్యాప్తు చేయడం, దాని తర్వాత విచారణ చేపట్టడం, ఆ తర్వాత ఛార్జ్ షీట్ కూడా నమోదు చేసింది. సేమ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరిపిన తర్వాత అదే రిపోర్ట్ వాళ్ళకు కూడా రావడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు వెల్లడించారు. సో ఇది ఇంతటితో ఆగల. ఏదైతే భారతీయ సిమెంట్స్ ఉన్నాయి కదా, భారతీయ సిమెంట్స్ కు సంబంధించి అది కూడా క్విడ్ ప్రోకో. ఇక్కడ భారతీయ సిమెంట్స్ కి సంబంధించిన వ్యవహారం కూడా క్విడ్ ప్రోకోకు సంబంధించిన దాంట్లో ఉంది అని చెప్పేసి సిబిఐ దర్యాప్తులో చేర్చుకోవడంతో పాటుగా ఛార్జ్ షీట్ లో నమోదు చేసింది. ఈడీకి కూడా సేమ్ అదే రిపోర్టు లభించింది. ఇక్కడ విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తనకు సంబంధించినదే కాకుండా తన కుటుంబ సభ్యులు అలాగే తన సహచరులు వాళ్ళందరి పేరు మీద కూడా ఈ యొక్క ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. సో హైదరాబాదు, బెంగళూరు ఈ ప్రాంతాల్లో సుమారుగా 800 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేయడం అంటే చూడండి. సో ఇక్కడ ఈ క్విడ్ ప్రోకోకు పాల్పడుతూ మరలా ఏ విధంగా నాకు తెలుసా, ఏదైతే ఈ పునీత్ దాల్మియా వాళ్ళే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చేసుకున్నారు. ఇది కాకుండా కొన్ని కంపెనీలకు సంబంధించిన ఆస్తులు, అట్లాగే వీళ్ళు ఏదైతే పునీత్ దాల్మియా వాళ్ళు కూడా భారతీయ సిమెంట్స్ దాంట్లో కూడా పెట్టుబడి పెట్టారంటండి. సో ఆ ప్రకారంగా వీళ్ళు వ్యవహరించారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే, 2009, 2010, 2011, 2012, 2013 ఈ సంవత్సరాల్లో అప్పుడు విచారణ జరిపి దానికి సంబంధించిన వ్యవహారం ఏమైందా, ఎందుకు అడుగు ముందు పడట్లేదా ఏంటి అని చెప్పేసి ఇప్పటిదాకా చాలా మందికి అనేక రకాలైన అనుమానాలు తావిచ్చింది. ఎందుకంటే ఆయన పైన 14 కేసులు నమోదయ్యాయి అప్పట్లోనే. ఆ 14 కేసులకు సంబంధించిన అంశం ఏమైందో ఎవరికి తెలియదు. మరి వాయిదాలకు సంబంధించిన వాయిదాలు ఏ రకంగా ఉంటున్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లా. ఏ కేసుకు సంబంధించిన అంశం అయినా సరే అఫ్కోర్స్ గత ప్రభుత్వ హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి దానికి ముందు, దాని తర్వాత మరి ఇవన్నీ ఎందుకు ఆయనకి వర్తించవు? అంతెందుకు, ఈ మద్యానికి సంబంధించిన కుంభకోణంలో ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్ గారు, ఢిల్లీకి ఆయన అరెస్ట్ చేశారే. మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం, ఆయన అరెస్ట్ చేశారే. సో ఒక సీఎంగా, డిప్యూటీ సీఎంగా ఉన్న వారిని అయితే అరెస్ట్ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు రావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం అయినా లేదా సీఎం కాకపోయినా అప్పుడు మాత్రం ఎటువంటి అవకాశాలు ఉండవు. సో ఈ క్రమంలోనే అప్పుడు సిబిఐ పైన కూడా పలు అనుమానాలు వచ్చినాయి, వాళ్ళపైన కూడా విమర్శలు తలెత్తాయి. సో ఎట్టకేలకి ఇప్పుడు ఈడీ అయితే మాత్రం ఒక విధంగా కూడా జులిపించింది అని చెప్పేసి అయితే అనుకోవాల్సిన పరిస్థితి ఉంది.
సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే ఊరట లభించింది అనాలా, లేకపోతే ఆయనకి మంచి అవకాశాలు ఉన్నాయంటారా, ఆ అవకాశాలను ఉపయోగించుకొని, ఆ లూప్ హోల్స్ ఉపయోగించుకొని ఇంతకాలం కాలం గట్టెక్కించడంతో పాటు సక్సెస్ఫుల్ గా నడిచారు అని చెప్పేసి అనుకోవాలా? ఇప్పుడు ఆ పప్పులే ఉడకు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు ఈడీ ఈ విధంగా దర్యాప్తు చేయించి రిపోర్ట్ కూడా తయారు చేసిన తర్వాత మరి ఇప్పుడు ఈడీ విచారణకు మరలా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లే పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పుడు ఆల్రెడీ డిశ్చార్జ్ పిటిషన్లు అన్ని కూడా, అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన క్విడ్ ప్రోకి సంబంధించిన కేసులు డిశ్చార్జ్ పిటిషన్లు అవన్నీ కూడా క్లియర్ చేసేసిన తర్వాత ఇక ట్రైల్కి వచ్చేస్తుంది. ట్రైల్లో అంటే సుమారుగా మహా ఉంటే ఒక 2 నెలలు అంటండి. ఈ 2 నెలల్లో ఇది మొత్తం క్లియర్ అయిపోద్దా? క్లియర్ అయిపోతే అప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు త్వరితగతిన తేల్చాల్సిందే అని చెప్పేసి హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేశారు. అది జారీ చేసింది ఇప్పుడు 2017లో. ఇప్పటి వరకు మరి ఎంతమంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు ఉంటే మరి అవి త్వరితగతిన పూర్తి చేశారు? మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి కదా కేసులు ఎంతో మంది మీద. మరి వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు మాత్రం ఎందుకనో ముందుకు పడట్లా. సో ఇక్కడ మొత్తానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు ఈడీ దర్యాప్తు చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్ వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ కనుక చూస్తే గతంలో సిబిఐ ఇచ్చిన దానికి దీనికి పెద్దగా తేడా ఏమి లేదు, యాజ్ ఇట్ ఈస్ గా ఉంది అని చెప్పేసి అన్నారు. సో వీటితో పాటుగా ఇవన్నీ ఎప్పుడు ఏమండి కేసులు 10 ఏళ్ల క్రితమే, 13 ఏళ్ల క్రితమే. మరి తాజాగా వచ్చినాయి ఇవి ఇంకో 15 ఏళ్ల తర్వాత అనుకోవాలి బహుశా. ఎందుకంటే ఇప్పుడు 13 ఏళ్ళు నడిచింది. సో ఈ 13 ఏళ్ళు మహా అయితే ఇంకొక 2-3 నెలల్లో అయిపోద్ది అన్నారు, లేదా ఒక 6 నెలలు అనుకోండి. 6 నెలల్లో ఆ క్విడ్ ప్రోకి సంబంధించిన కేసులు అనేది తేల్చేశారు అనుకోండి. మరలా దాని తర్వాత ఇప్పుడు ఏదైతే 2019 నుంచి 24 మధ్య జరిగిన వ్యవహారాలు 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు సిట్టు విచారణలో ఉన్నారు. ఇందాక లంచ్ చేసిన తర్వాత వెళ్ళారట ఆయన. మరి అంటే లంచ్ చేసిన తర్వాత వస్తానన్నారు, వెళ్ళారట. మరి ఏం చెప్తారో ఏంటో తెలియదు. మరో పక్కన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తండ్రి అయినటువంటి ఉపేందర్ రెడ్డి ఆయన పిలిచారు, ఆయన విచారణలో ఉన్నారు. మరి రేపు శనివారం ఖచ్చితంగా మిథున్ రెడ్డి హాజరు కాబడుతున్నాడంట. మరి ఇప్పటికే ఆయనకి పలుమార్లు నోటీసులు ఇచ్చారు, ఈసారి రావాల్సిందే అని చెప్పేసి అన్నారు. మరి ఆయన రేపు ఖచ్చితంగా వస్తారేమో అని చెప్పేసి ఆశిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా బయటకు వస్తే సో ప్రధానంగా లెక్కలకు సంబంధించిన వ్యవహారం, అలాగే మరికొన్ని అంశాలు కూడా, కొన్ని కేసులు కూడా ఉన్నాయి. మరి అవి ఆరోపణలుగా మిగిలిపోతాయా, అవి కేసులు అవుతాయా ఏంటో చూడాలి. సో మొత్తానికి ఇక్కడ ఆ క్విడ్ ప్రోకి సంబంధించింది, మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారం అయితే ఈడీ వ్యవహారం అంటే అంత ఆశమాషగా ఉండదండి. సిబిఐ కేసు అన్నా కొంచెం అటు ఇటుగా ఉంటుందేమో కానీ ఈడీ కేసులు అంటే మాత్రం తప్పించుకునే పరిస్థితే ఉండదు. కొంచెం సూచిస్తూ ఉన్నట్టు పోదాంలే అట్లాంటి వ్యవహారాలు అయితే కనిపించవు. మొత్తానికి ఇక్కడ గతంలో సిబిఐ 14 కేసులు అంటే ఇక్కడ 12 కేసులకు సంబంధించిన వ్యవహారాలు ఈడీ అయితే ఇప్పుడు 800 కోట్ల ఆస్తులు జప్తు చేయటం, అది బెంగళూరు, హైదరాబాద్ లోని. మరి ఇక ముందు ఎంత ఏంటి ఏమవుతాయి, మరి ఈ కేసుకు సంబంధించిన ట్రయల్ ఎంత త్వరితగతిన పూర్తవుతుంది ఏంటో తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిపై ఈడీ కొరడా జులిపించి 800 కోట్ల రూపాయల ఆస్తి ఏదైతే జప్తు చేసిందో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.